హాయ్ అండి. మేమైతే ట్రావెల్స్ వాళ్ళ ద్వారా అయితే కుంభమేళకి అయితే వెళ్ళాను. ఇదండి నా సీటు. సెకండ్ ఏసీలో వెళ్ళాము. ఒక 10 మెంబర్స్ని అలా తీసుకెళ్ళారండి. వెళ్ళి ట్రైన్లో అయితే ప్రయాణం చేసి ప్రయాగరాజ్లో అయితే దిగాము. ఇది స్టేషన్ బయట అండి ఇది. ఇంకా ఇక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్ళాము. ఒక రూమ్ అయితే ఇచ్చారు, ఒక హాల్ లాగా ఉంది. ఒక 5 బెడ్స్ అయితే ఉన్నాయి. ఒక ఫ్యామిలీ, ఇంకొక అమ్మ, ఇంకొక 2 జెంట్స్, వీళ్ళందరూ మేము ఒకటే చోటు ఉన్నాము. తెల్లారి స్నానాలు అవి చేసుకొని మాధవేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే పూజ చేశామండి. నేను అక్కడైతే దీపాలు కూడా ముట్టించాను. ఇది అమ్మవారి గుడి వెనకాలండి. ఇది ఇక్కడ శివాలయం అయితే ఉంది. ఆ రోజు సోమవారము, ఇంకా మంచి రోజు కాబట్టి శివుడికి కూడా అభిషేకం అది చేశాము. అక్కడైతే అన్నీ దొరికినాయండి శివుడికి పూజ చేయడానికి. తర్వాత అయితే బస్సులో అయితే గంగా నదికి అయితే వెళ్ళాము. ఇదండి మా బస్సు. వీళ్ళందరూ మాతో వచ్చిన వాళ్ళు. ఇంక తర్వాత గంగా నదికి అయితే వెళ్ళినామండి. ఇక్కడ అంటే త్రివేణి సంగమానికి కొంచెం దూరంలో ఇక్కడ కూడా చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ మాతో పాటు వచ్చిన ఒక జంట అయితే వేణి దానం పూజ అయితే చేశారు. వెళ్ళానండి. ఇంకా నేనైతే వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. వాళ్ళ వీడియోస్ కూడా తీశాను వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫోన్లో. తర్వాత అయితే పడవైతే మాట్లాడుకొని త్రివేణి సంగమానికి అయితే వెళ్ళామండి. వెళ్ళడానికి మాకు 2 గంటలు పట్టింది టైము. ఈ విధంగా అయితే అంటే ఒక పడవలో ఒక 5 మంది, ఒక 5-6 మందే కూర్చుంటారంట. ఇంకా మేమైతే వెళ్ళామండి. ఇంకొక 2 ఎవరో ముంబై నుండి వచ్చారంట, వాళ్ళు కూడా ఎక్కారు జెంట్స్. ఇంకా అందరం కలిసి అలా పడవలో ఒక 2 అవర్స్ త్రివేణి సంగమానికి వెళ్ళడానికి పట్టింది పడవలో. ఇంకా ఈ విధంగా అయితే వెళ్ళామండి. ఒక 2 అవర్స్ అయితే పడవ జర్నీ అయితే చేసాము. ఇక నేనైతే నీళ్ళని ఇలా అనుకుంటూ వీడియోలు తీసుకుంటూ అయితే వెళ్ళాను. ఇలా అయితే ఇక వెళ్ళామండి అందరం కలిసి పడవలో. ఈ విధంగా అయితే పడవలో అయితే ఒక 2 అవర్స్ అయితే జర్నీ చేశాము త్రివేణి సంగమాన్ని వరకు. అన్నీ చూసుకుంటూ అలా ఎంతమంది ఉన్నారు ఏంటి జనాలని చూసుకుంటూ అలా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళాము. ఇంకా అందరూ ఎవరికి వాళ్ళు వీడియోలు తీసుకుంటూ అలా మాట్లాడుకుంటూ అయితే ఇక వెళ్ళామండి సరదాగా.
కొంతమంది అటు ఒడ్డునే చేస్తున్నారు స్నానాలు. కానీ ఇక మేమైతే త్రివేణి సంగమం దాకా వెళ్ళాము పడవలో. ఇంకా సంగమానికి అయితే చేరుకున్నామండి. ఇంకా ఇక్కడైతే ఒక పక్కన అది సంగమం దగ్గర పడవ ఆపేశారు. ఇంక తర్వాత పడవలోంచి దిగాము. ఇంకో పడవలోకి అక్కడ ఇంకో పడవ ఒకటి పెట్టింది, అందులోకి అయితే దిగామండి ఈ పడవలోంచి. ఇంకా అక్కడ ఆ పడవలోంచి ఇంకా కిందికి దిగి ఇంకా ముందుగా అయితే ఈ అమ్మ అయితే స్నానం చేసింది. ఇంకా ఇప్పుడైతే నేనైతే దిగానండి నీళ్ళల్లోకి. అసలు నీళ్ళు అయితే ఎంత చల్లగా ఉన్నాయో, ఫ్రిడ్జ్ వాటర్ కంటే చల్లగా ఉన్నాయి. ముందు అందులోకి దిగంగానే అసలు నాకు ఊపిరే ఆడలేదు. అట్లా అనేసి అంటా ఉన్నాను నేను. అని అయినా కూడా ఇంకా గబుక్కున్నదిగా చూడండి ఎలా చేశాను. ఇంకా తర్వాత అయితే నేను 3 మునుగులు అయితే మునిగానండి. ఈ మునిగి తొందరగానే పైకి అయితే ఎక్కేసాను. అసలు అందులోకి దిగాను కానీ ఆ చల్లటి నీళ్ళకి ఎప్పుడు పైకి ఎక్కాలన్నట్టే ఉండే నాకైతే. ఇంకెక్కేసానండి పైకి. ఎక్కేసి వేరే వాళ్ళది వీడియోలు తీశాను. వీళ్ళు కూడా జంట మాతో పాటు వచ్చిన వాళ్ళేనండి. వీళ్ళు కూడా హైదరాబాద్ నుండే వచ్చారు. నేనైతే సరే అట్లా చేశాను. కానీ వీళ్ళైతే మీరు ఇంకా మునగలేదు, మునగండి అంటూ ముంచాను నేను. వాళ్ళు పాపం నేను చెప్పినందుకైనా వాళ్ళు మునిగారు అంత చల్లటి నీళ్ళల్లో. ఇంకా తర్వాత అయితే తిరుగు ప్రయాణం అయితే చేసామండి. ఇంకా మళ్ళీ ఓడలో రిటర్న్ బయలుదేరాము. ఇంకా మళ్ళీ 2 hours పట్టిందండి రిటర్న్ ఒడ్డుకి వెళ్ళేసరికి. అంటే అంత దూరం నుండి వచ్చాము. ఇంకా మళ్ళీ 2 hours ఇలా పడవలో జర్నీ చేసుకుంటూ ఇంకా ఒడ్డుకైతే వెళ్ళామండి. ఇంకా మేము బట్టలు కూడా మార్చుకోలేదు, అక్కడిక్కడ మార్చుకోవాలని ఉంది బట్టలు మార్చుకోవడానికి. కానీ ఇక మేము మార్చుకోలేదు. ఇక అట్లనే మా ఒంటి మీదనే బట్టలన్నీ ఆరిపోయినాయి.
ఇంకా అది ఒడ్డున అది